హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను టమాటో చారు చేసి చూపిస్తాను మీకు. మా ఇంట్లో టమాటో చారు అన్నం చూడండి. కొత్తిమీర, కరివేపాకు, ఎల్లిపాయలు, జీలకర్ర, చింతపండు, బెల్లం అయితే తీసుకున్నాను. ఇవైతే టమాటాలు అయితే మిక్సీకి వేసి పట్టుకుంటాను. వేడివేడి అన్నం మా ఇంట్లో ఈరోజు టమాటో చారు. ఇప్పుడైతే దీంట్లోకి అయితే కొన్ని ఎల్లిపాయలు వేసేసి కొంచెం జీలకర్ర వేసేసి దంచేసి కట్ చేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకుంటాను. కంపల్సరీ మా వీడియోలు అయితే సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ కంపల్సరీ చేయండి ప్లీజ్. లైక్ అయితే ఇవ్వండి కంపల్సరీ. ఇప్పుడైతే నేనైతే ఇదైతే దంచుకుంటాను, ఇదైతే మిక్సీ పట్టుకుంటాను. చూడండి, చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే జీలకర్ర ఎల్లిపాయ అయితే దంచేస్తాను. ఇప్పుడైతే మిక్సీకి అయితే పట్టేస్తాను. ఇంకా చూడండి, టమాటా అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇక్కడ చింతపండు నీళ్ళు అయితే పిసికి పెట్టాను, వేసేస్తాను. ఇంకా రొంత పిసుకొని మళ్ళీ ఈ నీళ్ళు కూడా వేసేస్తాను. చూడండి, ఒక స్పూన్ కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. కారం, ఇంకా కొన్ని వాటర్ వేయాలా. వాటర్ వేసి విజిల్ పెట్టేస్తాను. వేసేసి చూడండి, కొత్తిమీర, కరివేపాకు అయితే వేసేస్తాను. కడిగి పెట్టుకున్నాను. కొంచెం బెల్లం వేస్తాను. ఇంతటి బెల్లం వేస్తే ఆ టేస్టే వేరు. ఇంకా కొన్ని వాటర్ వేసేసి ఒక 2 విజిల్ అయితే పెట్టేస్తాను. చూడండి, చారు అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే నేనైతే ఒక స్పూన్ ఆయిల్ వేసేసాను. తర్వాత అయితే వేసుకున్నాను, ఎల్లిపాయలు వేసేసాను. ఎల్లిపాయలు వేసి కొన్ని జీలకర్ర వేసి తాలింపు అయితే పెట్టేస్తాను. ఇంకా టమాటో చారు అయితే రెడీ అయింది. కొన్ని జీలకర్ర అయితే వేసేస్తాను. ఎందుకంటే మీదికి వస్తుంది. తర్వాత అయింది వేసేస్తున్నాను. టమాటో చారు అయితే రెడీ అయిపోయింది. చూడండి, టమాటో చారు అయితే రెడీ. ఇక్కడైతే వేడివేడి అన్నం వేసేసాను. ఇది ఉంటుంది కదా, జీలకర్ర ఉంటుందని ఇట్లా కొంచెం చారు వేసుకొని అయితే